డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం థర్డ్ బిఏ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి ఒక పేపరు ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో మొదటి మాడ్యూల్లో ఉన్నటువంటి లెసన్ గురించి ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ఫస్ట్ మాడ్యూల్లో మనకి ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే అగ్రికల్చరల్ ఎకనామిక్స్ గురించి ఫస్ట్ లెసన్ అంతా కూడా. దానికి సంబంధించిన ముఖ్య అంశాలు ఈరోజు మనం పరిశీలన చేద్దాం. అసలు ఇండియన్ అగ్రికల్చర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం అసలు అగ్రికల్చర్ అంటే ఏంటి? వ్యవసాయం అనేది అది రెండు లాటిన్ పదాల నుంచి పుట్టింది. లాటిన్ టర్మ్స్, ఒకటి ఏగర్, రెండోది కల్చరా. ఏగర్ అంటే సాయిల్, రెఫరింగ్ టు ది సాయిల్ అని. కల్చర్ అంటే కల్టివేషన్ అని. మనం కూడా అగ్రికల్చర్ని కల్టివేషన్ అంటాం కదా, సేద్యం చేయడం, సేద్యం. ఇలాంటి రెండు పదాల నుంచి పుట్టిందే అగ్రికల్చర్. అయితే ఇది ఒక ప్రకృతి ప్రసాదించినటువంటి ల్యాండ్ మీద మనం పండించుకుని ఎన్నో జీవరాశులకి జీవనాధారం అయినటువంటిది ఇదే అగ్రికల్చర్ అనేది. అంటే వ్యవసాయం మనకి జీవనాధారం. అంటే మిగతా ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇంకో డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా తర్వాత. మొదటగా మనిషికి కావాల్సింది ఏంటి? రోటీ, కపడా ఆర్ మకాన్, అంటే తిండి, రోటీ. ఆ తిండి అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? తర్వాత బట్టలు, వస్త్రాలు, తర్వాత బిల్డింగ్లు, ఈ డెవలప్మెంట్ ఇదంతా. కాబట్టి మనిషికి కావాల్సిన ప్రాథమిక అవసరాల్లో మొదటిదైనటువంటి రోటీ, అంటే మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఈ అగ్రికల్చర్ అనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా మనకు అందుతుంది. అందుకే అది మనకి దేవతతో సమానం. అలాగే ఎంతోమందికి ఇది ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది. ఇవన్నీ మనం అగ్రికల్చర్ యొక్క ప్రాముఖ్యతలో చూద్దాం. అయితే అగ్రికల్చర్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో పంట భూమిలో మనం పంటలు పండించడం లేదా కూరగాయలు పండించడం అనుకుంటారు. అదొకటే కాదండి. అగ్రికల్చర్ అంటే మనం మత్స్యశాఖ అంటే మన చేపలు పట్టడం, చెరువులు, సముద్రంలో ఉండే చేపల గురించి కానీ, అలాగే మనం పాడి పరిశ్రమ గురించి కానీ, కోళ్ళ పరిశ్రమ గురించి కానీ, లేకపోతే ఇంకా అడవుల గురించి కానీ, అడవుల్లో ఉన్న అటవీ సంపద గురించి, వీటన్నిటి గురించి మనం పరిశీలన చేయడం కూడా అది వ్యవసాయ అర్థశాస్త్రం వ్యవసాయం కిందకే వస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ గురించి మనం కొంచెం ఆ లెటర్స్ని ఎక్స్పాండ్ చేసి చూసినట్టయితే ఎంత మంచి అర్థం వస్తుందో ఒకసారి చూడండి. ఏ అంటే యాక్టివిటీస్ ఆన్ ది, జీ అంటే గ్రౌండ్ ఫర్, ఆర్ అంటే రైజింగ్, ఐ అంటే ఇంటెండెడ్, సి అంటే క్రాప్స్ ఫర్, యు అంటే అప్లిఫ్టింగ్, ఎల్ అంటే లైవ్లీహుడ్, టీ అంటే త్రూ ద, యు అంటే యూజ్ ఆఫ్, ఆర్ అంటే రీఛార్జబుల్, ఈ అంటే ఎనర్జీస్. ఎంత బాగుందో చూడండి అర్థం. యాక్టివిటీస్ ఆన్ ది గ్రౌండ్ ఫర్ రైజింగ్ ఇంటెండెడ్, క్రాప్స్ ఫర్ అప్లిఫ్టింగ్ లైవ్లీహుడ్ త్రూ ది యూజ్ ఆఫ్ రీఛార్జబుల్ ఎనర్జీస్. అది అగ్రికల్చర్కి మనం చెప్పుకునేటటువంటి పూర్తి అబ్రివేషన్. ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. ఇందులో మనం చూసినట్టయితే అగ్రికల్చర్ ఈజ్ ఏ ప్రొడక్షన్ ప్లాంట్ వేర్ ది ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ సచ్ ఏ ల్యాండ్, వాటర్, ఎయిర్, సాయిల్, ఎనర్జీ ఆర్ యూజ్డ్ యాజ్ ఇన్పుట్స్ and then converted into a single primary unit, that is crop plants and their yield, which are indispensable for human beings. చూడండి ఎంత మంచి అర్థం. దేవుడు ప్రసాదించినటువంటి ఈ ల్యాండ్లో మనం సాయిల్ని ఉపయోగించుకుని, దాంట్లో ఉన్నటువంటి శక్తిని మనం ఉపయోగించుకుని క్రాప్స్ వేసి దాని నుంచి వచ్చిన దాని ద్వారా మొత్తం మానవాళ్ళందరికీ జీవనాధారంగా దీన్ని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ మనం చూసినట్టయితే మొదటిది ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్. అంటే
ముఖ్యంగా మనలాంటి వ్యవసాయ దేశాల్లో ఎక్కువ శాతం మంది దీంట్లోనే ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. ఉదాహరణకి మొన్నటి వరకు 75% మంది వ్యవసాయ రంగం మీదే ఆధారపడేవారు. కొత్తగా వచ్చిన లెక్కల ప్రకారం 60% మంది వ్యవసాయ రంగం మీదే ఇంకా స్టిల్ ఇప్పటికీ భారతదేశంలో ఆధారపడ్డారు. ఓన్లీ 40% ఇతర రంగాలు, సేవల రంగంలో కానీ పారిశ్రామిక రంగంలోనే ఉన్నారు. అంటే స్టిల్ ఇప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటిది మన దేశంలో దట్ ఈజ్ అగ్రికల్చర్, అంటే వ్యవసాయ రంగం. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ కంట్రీస్ ఎక్స్పోర్ట్స్. దేశం నుంచి మన ముఖ్యంగా భారతదేశం నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల్లో ఎక్కువ శాతం వ్యవసాయక వస్తువులే ఉండడం గమనించాల్సిన అంశం. ఉదాహరణకి మీ అందరికీ తెలిసిందే, ఇంటర్మీడియట్లో కూడా చదివారు మీరు. ఏంటి అంటే మనకి సంబంధించినంతవరకు తేయాకు ప్రపంచంలోనే మనం నెంబర్ 1 స్థానంలో ఉండడం. తేయాకు అంటే టీని ఉత్పత్తి చేయడంలో, అలాగే సుగంధ ద్రవ్యాల విషయంలో, అలాగే ఇంకా చాలా జౌళి, ఇలాగా చాలా రకాల మనం వ్యవసాయక ఉత్పత్తులే. పారిశ్రామిక ఉత్పత్తులు మనం ఎందులోనూ ఫస్ట్ ప్లేస్లో లేం. కానీ వ్యవసాయక ఉత్పత్తులు అంటే ల్యాండ్ ద్వారా మనం పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి కమర్షియల్ క్రాప్స్ అవనివ్వండి, లేదంటే మామూలుగా మనం తీసుకునేటటువంటి జీవనాధారమైన పంటలు అవనివ్వండి, ఏదైనప్పటికీ కూడా చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేసుకుని విదేశీ మార్గద్రవ్యాన్ని సంపాదించుకుంటున్నాం. అలాగే అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ రిసోర్స్ మొబిలైజేషన్, అంటే ఇతరత్ర రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవడానికి కూడా ఈ అగ్రికల్చర్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. బెటర్ అగ్రికల్చర్ బెటర్ ఈజ్ ద ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ది కంట్రీ. ఎక్కడైతే బెటర్ అగ్రికల్చర్ ఉంటుందో అక్కడ ఫుడ్ సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. మన దేశం అన్నపూర్ణ అంటారు భారతదేశాన్ని, అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు. అంటే ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే సారవంతమైన భూములు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనకి, ఇంకా ఉపయోగించుకొని కొన్ని ఉన్నప్పటికీ ఇక్కడ సారవంతమైన భూముల్లో పండిన పంట వలన ఫుడ్ సెక్యూరిటీ, అంటే పేదరికంతో ఇంకా ఆకలితో అలమటించే జనం ఉన్నారు, కాదంటలేదు. కానీ మనకన్నా దారుణమైన పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా లాంటి జింబాబ్వే, దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ చాలా ఆకలి చావులతో, అక్కడ ఇథియోపియా, సోమాలియా ఇలాంటి దేశాలన్నీ కూడా చాలా ఆకలి క్షామంతో ఉన్నాయి. కానీ మన దేశంలో ఎంతో కొంత ఆహారం దొరుకుతుందంటే అది మన యొక్క వ్యవసాయ రంగం యొక్క గొప్పతనం. నెక్స్ట్, ఇంపార్టెంట్ అలైడ్ సెక్టార్స్, అంటే మనం ఏదైతే ఇతర రంగాలు ఉన్నాయో ఇండస్ట్రీస్ రంగానికి కానీ ఇతరత్ర రంగాలకు కానీ మన అగ్రికల్చర్ రంగం నుంచే కావలసినటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా అందడం జరుగుతుంది. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది మనం చూసినట్టయితే మొట్టమొదటి ప్రెజర్ ఆఫ్ పాపులేషన్ అండ్ అగ్రికల్చర్. అంటే నేను ఇందాక చెప్పినట్టు 65% పైగా జనాభా అగ్రికల్చర్ మీదే ఆధారపడిపోవడం వల్ల దాని మీద ప్రెజర్ ఎక్కువైపోతుంది. అంటే ప్రెజర్ ఎక్కువైపోవడం అంటే దాని మీద ఇప్పుడు 5 పనిచేసే చోట 10 మంది 20 మంది పనిచేసేస్తుంటే అక్కడ వేతనాలు తగ్గిపోవడం, భూమి నుంచి వచ్చే ఆహార పంటలు పంచుకోవడం, ఇలాంటి దానివల్ల రకరకాల ప్రెజర్స్, ముఖ్యంగా డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. అంటే ఒక పని 5 చేస్తే అది 15 మంది 10 మంది చేయడం వల్ల అక్కడ సరైన ఈల్డ్ రాదు. కానీ వచ్చిన ఈల్డ్ అందరూ పంచుకోవడం వల్ల సరైన ప్రాపర్గా డెవలప్మెంట్ అనేది లేకుండా అగ్రికల్చర్ ల్యాండ్ ఉండిపోతుంది. అంటే ప్రెజర్ ఎక్కువ అవుతుంది అన్నమాట పాపులేషన్. అంటే అందరూ దాని మీద, అందుకే ప్రభుత్వాలు ఏం చేయాలి, ఇండస్ట్రీస్, సర్వీస్ రంగాన్ని అభివృద్ధి చేయాలి. అందుకే ఇందాక చెప్పాను 75% ఉండేది, అది కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాయి గవర్నమెంట్లు. నెక్స్ట్, రెండోది రూరల్ ఎన్విరాన్మెంట్. అంటే రూరల్ ఎన్విరాన్మెంట్ అంటే గ్రామీణ వాతావరణం రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా మూఢనమ్మకాలు, రకరకాల కారణాలు, ఏదో నమ్ముకోవడం, దాన్ని ఏదో పాత పద్ధతులే అమలుపరచడం, కొత్త మోడర్న్ టెక్నాలజీని తీసుకురాకపోవడం, అలాగే ఒక ల్యాండ్ ఉందంటే దాంట్లో చెరువులు తవ్వి ఆక్వాకల్చర్ డెవలప్ చేసుకుందామని కానీ, లేదా కోళ్ళ ఫారాలు పెట్టుకోవడం, ఇలాంటి వాటి మీద కొంతమంది ఇటీవల కాలంలో డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ చాలామంది ట్రెడిషనల్ దాని మీద ఉండి అగ్రికల్చర్ కొంచెం వెనకబడే ఉంటుంది అనేది మనం చెప్పుకోవాల్సిన అంశం. నెక్స్ట్, నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్, సైజ్ ఆఫ్ హోల్డింగ్స్. సైజ్ ఆఫ్ హోల్డింగ్స్ అంటే కమతాలు, హోల్డింగ్స్, కమతం అనేది చిన్నవిగా ఉంటాయి మన దేశంలో. ఎందుకంటే జనాభా ఎక్కువ, భూమి తక్కువ, అంటే సేద్యం చేసే భూమి తక్కువ. దానివల్ల ఏమవుతుందంటే ఈ కుటుంబాలు
ఎక్కువ మంది అన్నదమ్ములు వాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక 5 ఎకరాల భూమి ఉందనుకోండి, 5 అన్నదమ్ములు ఉంటే ఎకరం ఎకరం కింద విభజించేసుకుంటున్నారు. అంటే చిన్న చిన్న కమతాలు, అంటే 2.5 మన దేశంలో సగటు కమతం. అదే అగ్రికల్చర్ కంట్రీస్ ఆస్ట్రేలియా తీసుకున్నారనుకోండి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, డెన్మార్క్, కెనడా ఇవన్నీ అగ్రికల్చరల్ కంట్రీస్, ఇండస్ట్రియల్ కంట్రీస్ కాదు అవి. అక్కడ చూసుకున్నట్టయితే ఇంచుమించు సగటున 75 ఎకరాల నుంచి 100 ఎకరాలు హెక్టార్స్ ఉంటాయి అక్కడ. మనకి ఇక్కడ 2.5 హెక్టార్స్. అంటే ఎంత దారుణమైన మనం కండిషన్లో ఉన్నదో. అలాంటి దాంట్లో మనం ఎటువంటి యాంత్రీకరణ చేయాలి, సాంకేతిక పరిజ్ఞానం తీసుకురావాలి, మెకనైజేషన్ చేయాలి అంటే ఎక్కడి నుంచి చేస్తామని చెప్పండి. అందులో ట్రాక్టర్ ఎలా దున్నుతుంది, హెలికాప్టర్ల ద్వారా ఎరువులు ఎలా చల్లుతారు. ఫారిన్ కంట్రీస్ ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉందనుకోండి, అక్కడ హెలికాప్టర్ ద్వారా విత్తనాలు చల్లుతారు, హెలికాప్టర్స్ ద్వారానే ఎరువులు చల్లుకుంటారు, పెద్ద పెద్ద హార్వెస్టర్స్ ఉపయోగించుకుంటారు, ట్రాక్టర్స్ ఉపయోగిస్తుంటారు, కొత్త టెక్నాలజీ తీసుకొస్తుంటారు, కుప్ప నూర్పులకి వాటికి కొత్త కొత్త యంత్రాలు. ఇటీవల మనకు కూడా కనిపిస్తున్నాయి అక్కడక్కడ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు అయితే వాటిని పెట్టుకోగలుగుతున్నారు. 1 ఎకరం, 1/2 ఎకరం, 2 ఎకరాలు ఉన్న రైతులు పాపం ఇంకా పాత పద్ధతులను అనుసరించడం అనేది మన దేశంలో కనిపించే అగ్రికల్చర్లో కనిపించేటటువంటి ఒక రకమైనటువంటి బాధాకరమైన అంశం. నెక్స్ట్ ల్యాండ్ టెన్యూర్ భూ కమతాలని మనం కౌలుకి ఇవ్వడం. ఈ కౌలు సంస్కరణలు కూడా మన దేశంలో చాలా తక్కువ. కౌలు భూమిని ఇస్తారు, దానికి సరైన సంస్కరణ లేకపోవడం వల్ల అటు భూ యజమానికి దాని మీద ఇంట్రెస్ట్ లేదు, కౌలుదారులకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో పంటను మనం చేతిలోకి తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అగ్రికల్చర్కి సంబంధించినంత వరకు. అయితే ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో సేద్యం చేయాలంటే మన రైతులందరూ కూడా ఇంచుమించుగా ఎక్కువ శాతం మంది దేని మీద ఆధారపడతారంటే ప్రజల దగ్గర సరైన ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల మన దేశంలో రైతుల దగ్గర చిన్న చిన్న కమతాలు ఉండడం వల్ల, పేదరికంలో ఉండడం వల్ల వాళ్ళు రూరల్ క్రెడిట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రూరల్ క్రెడిట్ అనేది మనకి ఈ సిలబస్లో 5 మార్కులకు వచ్చే ఒక క్వశ్చన్. కాబట్టి దీని గురించి కూడా మీరు జాగ్రత్తగా వినండి. రూరల్ క్రెడిట్ అనేది ముఖ్యంగా దేనికి చేస్తారు అంటే, ఇండస్ట్రియల్ క్రెడిట్ వేరండి, అది వేరు, అది అర్బన్కి సంబంధించింది. ముఖ్యంగా రూరల్ క్రెడిట్ అంటే ఏంటి అంటే, రూరల్ ఎకానమీ గ్రోత్ జనరల్లీ డిపెండ్స్ ఆన్ ది ఫండ్స్ ఫ్రమ్ వన్ ఇంటర్వెల్ టు అనదర్ ఇంటర్వెల్ టు అండర్స్టాండ్ హై రైజ్ ప్రొడక్టివిటీ ఈజ్ నాన్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఏరియాస్. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ గ్రామీణ పరపతి అనేది ఎటువంటి సోర్సెస్ ద్వారా వస్తుందో కూడా మనం చూద్దాం. ముఖ్యంగా ఒకటి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్, అంటే సహకార వ్యవసాయ సంఘాలు అనేవి మన గ్రామాల్లో సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. గతంలో చాలా ఎక్కువగా ఉండేది ఈ విప్లవం, ఇటీవల కొంచెం తగ్గింది, మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ సహకార వ్యవసాయ సంఘాల ద్వారా ఈ క్రెడిట్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే పుడుతుంది. అక్కడ తీసుకుంటారు, ఒక సంఘంగా ఏర్పడి డబ్బు అందులో దాచుకుని అవసరం ఉన్న రైతులకి అది ఇచ్చుకోవడం అనేది కోఆపరేటివ్ సహకార సంఘాల్లో. నెక్స్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకి స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్, ఇది ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లేదనుకోండి, ఇలాంటి బ్యాంక్స్లో, స్టేట్ బ్యాంక్ ఇలాంటి బ్యాంకుల్లో ప్రత్యేకంగా అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అని ఉంటాయి. అంటే ఎస్బీఐ ఉంటుంది, కానీ దానికి ఏడీబీ అంటారు అన్నమాట, అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అని పెట్టి రైతులకు ప్రత్యేకంగా లోన్స్ ఇవ్వడం అవి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్, ఈ ఎస్బీఐలో కూడా మనం రైతులు బంగారం తాకట్టు పెట్టి, పొలాలు తాకట్టు పెట్టి ఇలాంటి లోన్స్ అవి తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల రైతు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కూడా రైతులకి రకరకాల రూపాల్లో లోన్స్ ఇచ్చి ప్రభుత్వాలు మనం ఏం చేస్తున్నాయంటే రుణమాఫీలు కూడా చేసి రైతులను ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయడం మనం గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ ఏంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, అంటే గ్రామీణ బ్యాంకులు, అంటే చిన్న చిన్న గోదావరి గ్రామీణ బ్యాంక్ అని, ఇలాంటి కృష్ణ మిలా బ్యాంక్స్ అని, ఇలాగా మనకి రీజనల్గా చిన్న చిన్న బ్యాంకులు గవర్నమెంట్ ఫార్మేషన్ చేయొచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ కూడా రకరకాల స్కీమ్స్ పెట్టి రైతులకి రుణాలు ఇచ్చి, అంటే తక్కువ వడ్డీకి, పావలా వడ్డీ అని, లేదంటే ఒక్కొక్కసారి రుణం కూడా అసలు తక్కువ పెట్టి, అసలు ఇస్తే చాలని పెట్టి, ఒక్కొక్కసారి అయితే రైతులకి సరైన వాతావరణం పరిస్థితులు ఇవి లేనప్పుడు గవర్నమెంట్ ఆ రుణాలు మాఫీ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇది రూరల్ క్రెడిట్కి సంబంధించింది. ఇక మరొకటి మనకి అగ్రికల్చర్ చాప్టర్లో మనం చూసేది మరొక టాపిక్ ఏంటంటే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మైక్రో ఫైనాన్స్.
ఈ మైక్రో ఫైనాన్స్ని మైక్రో క్రెడిట్ అని కూడా పిలుస్తారన్నమాట. ఇది ఏ టైప్ ఆఫ్ బ్యాంక్ సర్వీస్ ప్రొవైడెడ్ టు అన్ఎంప్లాయిడ్ ఆర్ లో ఇన్కమ్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్స్ హూ అదర్వైజ్ వుడ్ హ్యావ్ నో అదర్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్. అంటే ఎక్కడైతే గవర్నమెంట్ నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ ఇలాంటివి లేనప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి వాటికి కోసం కొంతమంది బయట వ్యక్తులు ఇలాంటి వాళ్ళు చేసేదాన్ని మైక్రో ఫైనాన్స్ అంటారు. అలాగే మైక్రో ఫైనాన్స్ ఈజ్ ఏ బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడెడ్ టు అన్ఎంప్లాయిడ్ ఆర్ లో ఇన్కమ్ ఇండివిజువల్స్. అంటే చిన్న చిన్న తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు తోపుడు బళ్ళు, కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళు, లేకపోతే ఫ్లవర్స్ అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న రోడ్డు మీద పాపం ప్లాట్ఫామ్ మీద వ్యాపారం చేసుకుని ఇలాంటి వాళ్ళకి తీసుకునే దాన్ని మైక్రో ఫైనాన్స్ అంటాం. మైక్రో ఫైనాన్స్ అలౌస్ పీపుల్ టు టేక్ ఆన్ రీజనబుల్ స్మాల్ బిజినెస్ లోన్. అంటే సేఫ్టీ, అంటే షూరిటీలు అవి ఏమీ లేకుండానే, అంటే కొంచెం వడ్డీ రేట్ ఎక్కువ ఉన్నా, ఎటువంటి అవకాశం ఉన్నా స్మాల్ బిజినెస్ చిన్న చెప్పాను కదండి, తోపుడు వాళ్ళు, బజ్జీలు వేసుకునే వాళ్ళు, జ్యూస్ షాపులు పెట్టుకునే వాళ్ళు, ఇలాంటి షాప్స్ కూరగాయల వ్యాపారం చేసుకుని ఇలాంటి వాళ్ళకి ఇచ్చేదాన్ని మైక్రో ఫైనాన్స్ అంటారు. ద మెజారిటీ ఆఫ్ మైక్రో ఫైనాన్సింగ్ ఆపరేషన్స్ అక్కర్ అండ్ డెవలపింగ్ నేషన్స్ సచ్ ఏ ఉగాండా, ఇండోనేషియా, సెర్బియా అండ్ హోండరస్. అంటే ఇలాంటి దేశాలు, అంటే అభివృద్ధి, అంటే డెవలపింగ్ కంట్రీస్, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు కొన్నిటువంటి, అంటే బాగా బ్యాక్వర్డ్ కంట్రీస్, ఉగాండా ఇలాంటి దేశాల్లో అక్కడ బ్యాంకింగ్ సెక్టర్ కన్నా ఈ మైక్రో ఫైనాన్స్ సిస్టమే ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో కూడా మైక్రో ఫైనాన్స్ మనం బంగ్లాదేశ్ నుంచి, ఉగాండా నుంచి కూడా మనం అడాప్ట్ చేసుకోవడం, ఇండోనేషియా నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, లైక్ కన్వెన్షనల్ లెండర్స్, మైక్రో ఫైనాన్షియర్స్ చేంజ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అండ్ ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్ రీపేమెంట్ ప్లాన్స్. అంటే ఈ మైక్రో ఫైనాన్స్ చేసే వాళ్ళు ప్లాన్లు అందరూ గవర్నమెంట్లాగా ఒకే ఇంట్రెస్ట్ రేట్లు అని అలాగ ఉండవు, రకరకాల ఇంట్రెస్ట్ రేట్లు అవి ఉంటాయి. ద వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్ దట్ మోర్ దాన్ 500 million పీపుల్ హ్యావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ మైక్రో ఫైనాన్స్. ఇటీవల మన వరల్డ్ బ్యాంకు ఒక రకమైన సర్వే చేస్తే 500 million మంది ఈ మైక్రో ఫైనాన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది మనకి. నెక్స్ట్, మరో మేజర్ కాన్సెప్ట్ ఈ అగ్రికల్చర్ ఎకనామిక్స్లో మనకి అగ్రికల్చరల్ ప్రైస్ పాలసీ. అగ్రికల్చరల్ ప్రైస్ పాలసీ అంటే వ్యవసాయ ధరల విధానం అంటామాట తెలుగులో. ప్రైస్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ సీక్స్ టు ఎన్సూర్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్ టు గ్రోయర్స్ ఫ్రమ్ దేర్ ప్రొడ్యూస్ ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ and also for safeguarding the interests of consumers by making available food supplies at reasonable prices. అంటే ఈ వ్యవసాయదారుల విధానం అంటే ఏంటంటే, వ్యవసాయదారులు పంట పండించాలంటే వాళ్ళు పండించిన తర్వాత వాళ్ళు తినడానికి ఉంచుకుని మిగతాది అమ్మినప్పుడు వాళ్ళకి సరైన ధరలు లేనట్టయితే, అంటే లాభసాటి ధరలు లేనట్టయితే వాళ్ళు పంట పండించడం వేస్ట్ అనే ఆలోచనలోకి వచ్చేస్తారు. అందుచేత ప్రభుత్వాలు ఏం చేయాలంటే ప్రతి క్రాప్కి, అంటే వేరుశనగ అవనివ్వండి, వరి అవనివ్వండి, గోధుమ అవనివ్వండి, ఇంకా ఇతరత్ర కాయగూరలు అవనివ్వండి, ఏదైనా కానీ అంటే అపరాలు, ముఖ్యంగా కందులు, మినువులు, పెసలు ఇలాంటివి కూడా వాటికి మనం ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అవనివ్వండి, స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కూడబలుక్కుని సరైన ధరల విధానం, అంటే మద్దతు ధరలు అంటాం తెలుగులో. సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే పేపర్లు అది పడుతూ ఉంటుంది. వ్యవసాయదారులకి మద్దతు ధరలు అంటే వాళ్ళు పండించిన దానికి వాళ్ళు ఊహించుకున్న ధరలు రావడం వచ్చినట్టయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళు క్రాప్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు పండించిందంతా తక్కువ రేట్లు ప్రజలకి వెళ్ళాలంటే వాళ్ళకి లాభాలు లేకుండా ఉట్టినే సేవ చేయడానికి ఏ రైతు చేయడు కదా. రైతు అంటేనే పేద రైతు. ఇందాక చెప్పాను రూరల్ క్రెడిట్లో వాళ్ళు అప్పులు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు మన దేశంలో. ఈ 65% మందిలో ఇంచుమించు 40% అప్పులు తీసుకుని వ్యవసాయం చేసి రైతులే ఉన్నారు మనకి. అలాంటి రైతులు వాళ్ళ పంటని అమ్ముకోవాలంటే ఏమీ లేకుండా ఎలా ఇస్తారు? అందుకే మీరు అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటారు, రైతులు టమాటాలను పొలాల్లోనే పడేశారు, లేదా ఆవులకు పెట్టేశారు, గోవులకు పెట్టేశారు, గేదెలకు పెట్టేశారు అంటుంటాం. కాయగూరలు రోడ్డు మీద పడేశారు గుజరాత్లో అని ఆ మధ్య చూసాం మనం. అలాగే ఆంధ్రాలో అస్తమాను టమాటాలు పడేశారు అంటారు, అది పడేశారు, ఈ పడేశారు, రోడ్డు మీద వేసేసారు అంటారు. ఎందుకు అలా చేస్తున్నారు రైతులు అంటే, పండించిన పంట మార్కెట్కి తీసుకురావడానికి కూడా వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా లేని పరిస్థితిలో రైతు యొక్క దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే మస్ట్ అండ్ షుడ్గా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి అంటే, అగ్రికల్చర్ ప్రైస్ పాలసీని చాలా కేర్ఫుల్గా ఎవ్రీ ఇయర్ మస్ట్గా రైతుకి ఇవ్వాలి. మిగతా హాస్పిటల్ అన్నీ వదిలేండి, రైతుని మన దేశానికి వెన్నుముక అని
పొగడ్డం కాదండి, రైతుని వెన్నుముక విరిచేసేలా కార్యక్రమాలు చేయకూడదు. రైతుని నిలబెట్టేలాగా మనం ఆలోచించాలంటే మస్ట్ అండ్ షుడ్గా నాకు తెలిసినంత వరకు రూరల్ క్రెడిట్ అనేది ముఖ్యంగా రైతుకు కావాల్సిన రుణ సదుపాయం. ఇటీవల ప్రభుత్వాలు దాని మీద ఎక్కువగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి అదృష్టవశాత్తు. ఇక రెండోది మనం మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన ప్రభుత్వాలు ఏంటి అంటే అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ, అంటే ధరల విధానాన్ని చాలా జాగ్రత్తగా. రైతు పంట పండించడానికి ఒక ఎకరం పంట పండించి టమాటాలు పండించాడు అనుకోండి, దాని మీద ఒక 30,000 వాడు పెట్టుబడి పెడతాడు, ఎరువులని విత్తనాలని కష్టపడడం అని ఇవన్నీ. 30,000 పెట్టినప్పుడు కనీసం వాడికి ఒక 50,000 అమ్ముకున్నప్పుడు రానట్టయితే 20,000 కనీసం 40,000, ఓ 10,000 అయినా వాడు సంవత్సరం ఒక 6 నెలల తర్వాత ఈల్డ్ చూడకపోతే ఏదో కూలి పనికి వెళ్తేనే 500 రూపాయలు లేదంటే పెద్ద పెద్ద జీతాలు ఉన్నప్పుడు రైతుకి కనీసం 6 నెలలు కష్టపడితే ఒక 10,000 రూపాయలు కూడా ఎకరంగా మిగలకపోతే ఆ రైతు ఎందుకు పంట పండించాలి చెప్పండి? సాధారణంగా మనందరం ఆలోచించండి. అది మన దేశంలో రైతు దుస్థితి. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మనకి ప్రైస్ పాలసీ అంటే ధరలు, మద్దతు ధరలు అనేది మస్ట్ అండ్ షుడ్గా మన ప్రభుత్వాలు పెట్టాలి. ఇందులో మనం పాయింట్లు చూసుకున్నట్టయితే టు ఎన్షూర్ రిలేషన్ బిట్వీన్ ప్రైసెస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ అగ్రికల్చరల్ గూడ్స్, ఆహార పదార్థాలు అగ్రికల్చర్ గూడ్స్. టు వాచ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్, అంటే ప్రజలకి రైతులకి, అంటే రైతులు అంటే రైతు ఉత్పత్తిదారు, వ్యవసాయ ఉత్పత్తిదారు, వీళ్ళకి ఏ పంట పండిస్తే ఇంట్రెస్ట్ ఉంటుందనే దాని మీద చూసి దానికి వాటి విత్తనాలు సప్లై చేయటం కానీ లేదంటే మద్దతు ధరలు ప్రకటించడం కానీ చేయాలి. రిలేషన్స్ బిట్వీన్ ప్రైసెస్ ఆఫ్ క్రాప్స్ to control seasonal fluctuations, integrate the price, stabilize the general price, increase in production. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఫుడ్ సెక్యూరిటీ. ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇది ఒక వేరే కాన్సెప్ట్. అంటే ఇది కూడా దీనికి సంబంధించిందే, అగ్రికల్చర్ నుంచి వచ్చేదే. అంటే ఫుడ్ సెక్యూరిటీ అంటే తెలుగులో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆహార భద్రత. ఏంటి ఆహార భద్రత అంటే? ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఆహార భద్రత? ఇందాక ఫస్ట్ మీకు కాన్సెప్ట్లో చెప్పాను. ఆహార భద్రత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. అంటే మనిషి బ్రతకాలంటే, మనిషి జీవనాన్ని సాగించాలంటే మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే ఇందాక చెప్పాను, ఆహారం, రోటీ. అదే భద్రత. అంటే మినిమం ప్రజలకి తిండి కూడా పెట్టలేనప్పుడు ఇంకా ప్రభుత్వాలు కానీ దేశం కానీ వేస్ట్ కదండి. కాబట్టి ఫస్ట్ మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ప్రభుత్వాలు అంటే, ఈ మనం మెట్రో ట్రైన్సా లేకపోతే పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్, దీనికన్నా అవి ఉండాలి, కాదంటలేదు డెవలప్మెంట్కి, అది వేరే ఆస్పెక్ట్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ అది. కానీ ప్రాథమికంగా వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల్ని కనుక మనం కొంత ప్రోత్సాహం చేసినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 135 కోట్లు దాటేసిన జనాభా, ఈ జనాభా అందరికీ పొద్దుట లేవగానే కావాల్సింది ఏంటంటే తిండి కావాలి. కాబట్టి ఆ తిండిని సప్లై చేసేటటువంటి రైతుల్ని, ఈ అగ్రికల్చర్ని ఎంతో కేర్ఫుల్గా ప్రభుత్వాలు చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన మనకి కాన్సెప్ట్ ఏంటంటే అగ్రికల్చర్లో ఫుడ్ సెక్యూరిటీ. దీనికి సంబంధించిన విషయాలు మనం పరిశీలిద్దాం. ఫుడ్ సెక్యూరిటీ యాజ్ డిఫైన్డ్ బై ది వరల్డ్ ఫుడ్ సమ్మిట్ WFS అండ్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ exists when all people at all times have physical and economic access to sufficient, safe and nutritious food that meets their dietary and food preferences for an యాక్టివ్ లైఫ్. చూడండి ఎంత బాగా చెప్పాడో. అంటే నిజానికి అలా దొరుకుతున్నాయా మనకి? అంటే ఏంటి, కావలసినంత దొరకాలి, అందులోనూ శానిటేషన్ అన్నీ శుభ్రంగా ఉండాలి. నెక్స్ట్ అన్నిటికన్నా న్యూట్రిషన్ ఫుడ్, అంటే విటమిన్స్ అన్నీ ఉన్నటువంటి ఫుడ్స్. అందరూ క్యారెట్ తినాలి, అందరూ బీట్రూట్ తినాలి, అందరూ గోధుమలు తినాలి, అందరూ అన్ని రకాలు నట్స్ తినాలి, అన్ని రకాలు తినే రైతులు మన మనుషులకి అందించాలనేది ఫుడ్ సెక్యూరిటీ. నిజానికి చూస్తే విటమిన్స్ లేని ఫుడ్, మనం ఏదేదో ఫుడ్లు తింటూ ఉంటారు జనం, ఏదో తినేస్తారు, ఏదో బతికేస్తారు, కడుపు నింపుకోవడం కోసం బతికేస్తున్నాం. కానీ వరల్డ్ ఫుడ్ సమ్మిట్లో ఏం చెప్పారంటే న్యూట్రిషన్ ఫుడ్ అందించాలి ప్రజలందరికీ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అది అంటమాట ఫుడ్ సెక్యూరిటీ అంటే. ఇండియా చూడండి ఒకసారి, ఇండియా ర్యాంక్డ్
76th in 113 countries assessed by the Global Food Security Index in the year 2018. మన ప్లేస్ ఎంత అండి? 113 దేశాల్లో మనం 113 కంట్రీస్ ఉంటే అందులో 76వ స్థానంలో ఉన్నాం మనం ఫుడ్ సెక్యూరిటీ కల్పించడంలో. అలాగే యాజ్ పర్ ది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2018, ఇండియా వాజ్ ర్యాంక్డ్ 103 అవుట్ ఆఫ్ 119 క్వాలిఫైయింగ్ కంట్రీస్లో. అది మాట. అంటే 119వ స్థానంలో ఉన్నాం మనం ఆ విషయంలో. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం ఒకసారి చూసుకోండి. అయితే ఎలాగా ఈ ఫుడ్ సెక్యూరిటీని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దానికి ఒక 5 పాయింట్లు చెప్తున్నాను. ఒకటి, క్లోజ్ ది ఈల్డ్ గ్యాప్ బై 2,50,120 million hectares of natural habitats will be converted to farming in developing countries, the World Wildlife Fund estimates. అంటే నిజంగా ఫుడ్ సెక్యూరిటీ జరగాలంటే మనం ఇంత ల్యాండ్ని కనుక మనం సాగులోకి తీసుకొచ్చినట్టయితే, అంటే 2,50,120 మిలియన్ హెక్టార్ల భూమిని మనం సాగులోకి తీసుకొస్తే ఫుడ్ సెక్యూరిటీ అనేది జరగచ్చు. 2, యూజ్ ఫెర్టిలైజర్ మోర్ ఎఫిషియెంట్లీ. ఈ ఎరువులు వీటిని కూడా మనం ఎక్కువ పంట వచ్చేలాగా సరైన ఎరువులు, మంచి ఎరువులను ఉపయోగించి పంట పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, రైజ్ లో వాటర్ ప్రొడక్టివిటీ. ఎక్కడైతే నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉన్నాయో అక్కడ మనం పెంచుకోవాలి. ఇటీవల మీరు చూశారు తెలంగాణలో అసలు అట్లకి వాటరే వెళ్ళదు, గోదావరి వాటర్. అలాంటిది పంపింగ్ పెట్టుకుని వాళ్ళు రకరకాల పథకాల ద్వారా ఆ గవర్నమెంట్ వాటర్ తీసుకొచ్చి, తెలంగాణ అంటే ఎండిపోయి ఎప్పుడు క్షామంతో ఉండేదా ఈ రోజున బ్రహ్మాండమైన పంటలు పండించుకుంటూ వాళ్ళు చేస్తున్నారంటే ఏంటి మాట? రైజ్ లో వాటర్ ప్రొడక్టివిటీ. వాటర్ ప్రొడక్టివిటీని పెంచుకోవాలి. మనం దిగువన ఉన్నాం కాబట్టి మనం ఇంకా పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టుకుని ఇంకా బాగా మనం వ్యవసాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు పెంచుకోవాలి వ్యవసాయం అంటే? రైతును ఉద్ధరించడానికి కాదండి. రైతును మనం ఉద్ధరిస్తే రైతుకి రైతుకి మనం కొంచెం ఇక రూరల్ క్రెడిట్ కల్పించి ఏంటది మద్దతు ధరలు ప్రకటించినట్టయితే అతను మనకు ఫుడ్ సెక్యూరిటీ రైతు కల్పిస్తాడు. అతను వాటర్ ఇవ్వకుండా, పరపతి ఇవ్వకుండా, వాడికి మద్దతు ధరలు ప్రకటించకుండా మనకు ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వమంటే ఎక్కడ ఇస్తాడు? కాబట్టి రైజ్ లో వాటర్ ప్రొడక్టివిటీ. నెక్స్ట్, టార్గెట్ ఫుడ్ ఫర్ డైరెక్ట్ కన్జంప్షన్. అంటే ఈ మధ్య దళారులు వీళ్ళందరినీ కూడా చాలా వరకు తగ్గించి రైతు డైరెక్ట్గా కన్జ్యూమర్ తోటి ఉండేలాగా ఇప్పుడు చూస్తున్నాం. రైతు బజార్లు ఇవన్నీ ఆ సిస్టంలోకి వస్తాయి. నెక్స్ట్, రిడ్యూస్ ఫుడ్ వేస్టేజ్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఫుడ్ వేస్టేజ్ ఎక్కువైపోతుంది మనకి. అంటే చాలామంది ధనవంతులు ఏం చేస్తున్నారంటే ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడు లేదా ఇళ్లల్లో మామూలుగా కూడా వండేసుకుని అవి కుప్పతొట్టల్లో పోసేస్తున్నారు. కేజీలు రైస్లు, కేజీలు కూరలు వండేసుకుని అవి ఎవరికి పెట్టరు. అవన్నీ కూడా కుప్పతొట్టలు అది పోసేస్తుంటే ఆ ఫుడ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అలాగే ఫంక్షన్ అని పెట్టుకుని వేలాది మందిని పిలుచుకుని వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు 10 ఐటెంలు, 20 ఐటెంలు, 30 ఐటమ్స్ పెడుతుంటే అవన్నీ కూడా తినకుండా అవన్నీ రోడ్డు మీద పోసేస్తుంటే అది ఎంత ఫుడ్ వేస్టేజ్ చెప్పండి. అలాగే మనకి ఒక సంవత్సర కాలంలో అయ్యే వేస్టేజ్ ఇటీవల ఢిల్లీలో నుంచి ఒక NGO సర్వే చేస్తే తేలింది ఏంటంటే దేశవ్యాప్తంగా అలాగే వేస్టేజ్ అయ్యే ఫుడ్ని కనుక మనం సెక్యూర్ చేసేది, దాన్ని దాచుకోగలిగితే ఒక 10 ఏళ్ల పాటు దేశంలో పేదరికమే ఉండదని చెప్పారు వాళ్ళు. అంటే ఎంత ఫుడ్ వేస్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ మీద ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఇది మనకి అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. వీటన్నిటిని మీరు చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను. అలాగే మీకు ఇచ్చిన మెటీరియల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. మీరు మళ్ళీ అది ప్లస్ నేను చెప్పింది మళ్ళీ వీడియోని మళ్ళీ చూసి మీరు అందరూ అర్థం చేసుకుని, నేను ఇప్పుడు మీకు క్వశ్చన్ ఒకటి పెడతాను. దీని తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసి మాకు వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ పెడితే నేను వాటిని వాల్యూ చేసి మళ్ళీ దీనికి తప్పులు చెప్పి దాని గురించి మళ్ళీ దాని మీద మనం చర్చించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మన కళాశాల విద్యార్థులందరికీ నేను ముందు చెప్పినట్టు 5th సెమిస్టర్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అనే పుస్తకంలో మొదటి మాడ్యూలు అగ్రికల్చర్ ఎకనామిక్స్ గురించి తెలుసుకున్నాం. దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది.
ఆ క్వశ్చన్స్ మనకి మెయిన్ సెమిస్టర్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా వస్తాయి. అదేవిధంగా మిడ్ సెమిస్టర్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. కనుక మీరు ఒక అసైన్మెంట్గా మీరు క్లాస్ విన్నారు కాబట్టి, అదేవిధంగా మీ దగ్గర మెటీరియల్ కూడా ఉంది కాబట్టి, మీరు వాటిని ఆన్సర్ చేసి నాకు వాట్సాప్లో కానీ లేదంటే మెయిల్ కానీ చేసినట్టయితే నేను వాటిని వాల్యూ చేసి అందులో మీకు ఏమేమి తప్పులు ఉన్నాయి వాటిని మీరు ఎలా సరి చేసుకోవాలనేది కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తాయి దీంట్లో అనేది మనం చూద్దాం. ఈ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అనే మాడ్యూల్లో ఎస్ఏ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఏమేమి రావడానికి అవకాశం ఉందంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా, భారతదేశంలో వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యత. మీకు చాలా పాయింట్స్ చెప్పాను, 9 పాయింట్స్ వరకు చెప్పాను ఇందాక లెసన్ చెప్తూ. వాటిని మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. రెండో ఎస్ఏకి వచ్చిన ఫ్యాక్టర్స్ డిటర్మినింగ్ ఇండియన్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. ఏ ఫ్యాక్టర్స్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, ఉత్పత్తి, ఏ ఫ్యాక్టర్స్ మీద అంటే ఏ కారణాల మీద వ్యవసాయ రంగం ఆధారపడి పనిచేస్తుంది, డిఫెక్ట్స్ వాటి గురించి మీరు ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. ఇక షార్ట్ క్వశ్చన్స్లో రూరల్ క్రెడిట్ అంటే గ్రామీణ పరపతి, అది కూడా మీకు చెప్పడం జరిగింది. రెండోది మైక్రో ఫైనాన్స్, సూక్ష్మ విత్తము, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి రెండు. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ, ఇప్పుడు ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకుంటున్న డెసిషన్స్, అది కూడా మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని మీద కూడా ఒక 5 మార్కులు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, అంటే ధరల విధానం, వ్యవసాయ ధరల విధానం. ఇక నెక్స్ట్ క్రాప్ ఇన్సూరెన్స్, దీనికి కూడా ఈ మధ్య ఇస్తున్నారు ఎక్కువగా ప్రభుత్వాలు. క్రాప్ ఇన్సూరెన్స్ అంటే మనకి పంటల బీమా తెలుగులో. నెక్స్ట్ లాస్ట్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత. ఈ 5 క్వశ్చన్లు చాలా షార్ట్ క్వశ్చన్లు ఇంపార్టెంట్. ఇందులో 2 గ్యారంటీగా వస్తాయి, పైన చెప్పిన క్వశ్చన్లు 1 గ్యారంటీగా వస్తుంది. మీరు మాత్రం ప్రస్తుతం మీరు ఏం చేస్తారంటే, ఈ ఫస్ట్ లెసన్కి సంబంధించి ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్లు రెండిట్లో మీకు బాగా వచ్చింది, బాగా నచ్చింది ఒకటి ఎంచుకుని, చక్కగా మీకు అర్థమైంది, బాగా అర్థమై బాగా రాయగలను అనుకున్నది ఒక క్వశ్చన్ ఎంచుకుని, మీ అంటే రెండింటిలో ఒకటి చాయిస్, మీ ఇష్టం, అన్నీ రాయక్కర్లేదు, అందులో ఒకటి రాయండి. అదేవిధంగా షార్ట్ క్వశ్చన్లో కూడా 5 చెప్పాను, 5లోనూ మీకు ఇదైతే మనం బాగా మార్కులు వస్తాయి అనుకున్నది ఒక 2 క్వశ్చన్లు రాయండి. ఒక ఎస్ఏ క్వశ్చన్, 2 షార్ట్ క్వశ్చన్లు మీరు ఓ పేపర్ మీద రాసి అది వాట్సాప్లో పెట్టినా సరే, లేదంటే మెయిల్ చేసి నాకు మెయిల్ చేసినా సరే, నేను చూసి దాన్ని వాల్యూ చేసి ఏమైనా తప్పులుంటే మీతో చర్చిస్తాను పర్సనల్గా. ఏమ్మా ఆ పని చేయండి, అది ఎక్సర్సైజ్ మీకు, అసైన్మెంట్. ఓకేనా? థ్యాంక్ యూ.